జ్యోతిర్లింగం వచ్చేసింది. అంటే మీ 6 గుణాలు పోయాయి, దుర్గుణాలు. జాగరణం పూర్తయిపోయింది, ఈశ్వర అనుగ్రహం వచ్చేసింది. ఇప్పుడు మీరు ఆ జ్యోతి వెలుగులో నిలబడతారు. ఇది జ్యోతిర్లింగ ఆవిర్భావము మహాశివరాత్రి నాడు. ఇందుకు జాగరణ, ఇందుకు ఉపవాసం, ఇందుకు పూజ, ఇందుకు వచ్చాయి తప్ప అర్థం పర్థం లేకుండా చెయ్యమని రాలేదు. ఇలాంటి పూజ, ఇలాంటి జాగరణ చెయ్యడం కోసమని రేపు మనం ఈ దేవాలయ ప్రాంగణాన్ని వేదికగా చేసుకోబోతున్నాం. కనుక దీనిని జ్యోతిర్లింగము అని శాస్త్రం పిలిచింది. ఇప్పుడు మీరు చూడండి, ప్రధానముగా జ్యోతిర్లింగ ఆవిర్భావమునందు ఏది ఏర్పబడినది మీరు ఆలోచించండి. బ్రహ్మగారికి విష్ణువుకి కలహం వచ్చింది. కలహం దేనికి వచ్చింది? నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను అన్న అతిశయం చేత వచ్చింది బాహ్యంలో కథకి. ప్రపంచంలో భగవంతుడు ప్రతి